నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు సంధ్య. ఇక వార్తల్లోని ముఖ్యాంశాలను ఇప్పుడు చూద్దాం. నిజామాబాద్ జిల్లా నవీపేట మండల్ మేజర్ గ్రామ పంచాయతీ పాలకవర్గ సమావేశం జూన్ 30న నిర్వహించగా 15వ వార్డు సభ్యురాలు సాయిదా బేగం సమావేశానికి హాజరు కాకుండా ఆమె బంధువు అయిన మరో మహిళ సమావేశానికి వచ్చినట్లు బీజేపీ మండల నాయకులు ఆరోపించారు. ప్రజలచే ఎన్నికైన వార్డు సభ్యురాలు స్వయంగా సమావేశానికి హాజరు కావాల్సి ఉండగా ఆమె స్థానంలో వేరొకరు పాల్గొనడం గ్రామ పంచాయతీ నిబంధనలకు విరుద్ధమని పేర్కొన్నారు. సర్పంచ్ కావచ్చు లేకపోతే ఇంకోరు కావచ్చు, మీరు ఒత్తిళ్లకు లొంగకు. మా పని మేము చేస్తాం, చేయాల్సిన మీటింగ్ లా సార్ పని సార్ చేస్తే అసలు ఆమె లోపల రాకపోతుంది. ఎందుకు ఆపలేరు సార్ మీటింగ్ వల్ల? ఎందుకు ఏం చర్యలు? అట్లా కాదండి, సంతకాలు తీసుకున్న వ్యక్తికి తెలియదు ఈయన వార్డు మెంబర్ కాదని. ఎందుకు తెలియదు? ఆయన కొత్తగా వచ్చిండు, మీరు కొత్తగా వచ్చిండ్రు, ఆయన కూడా కొత్తగా వచ్చిందా అని నాటకాలు కాకపోతే ఆయన కూడా తెలియదని చెప్తున్నారు మీరు. ఎట్లా అంటాడు అంటున్నా? మీకు తెలియదు, ఆయన పాతోడా కొత్తోడా? నువ్వు కొత్తగా వచ్చినావు, ఆయన కూడా కొత్తగా వచ్చిందా అన్నారా? మరి సహకరించండి అని ఏ సంతకాలు పెట్టినా ఎవరు వచ్చినా ఏమన్నారు అన్నట్టు మీరు. ఏం చేయాలంటే ఫస్ట్ రైటింగ్ లో పిటిషన్ చేయండి పోలీస్ స్టేషన్. మీరు చేయాల్సిన పని ఇది. మీరు ఏం చేసి చెప్పండి. పై అధికారికి మీరు ఏం పంపించారు చూపండి. పిటిషన్ ఇవ్వండి పోలీస్ స్టేషన్ లో. పై అధికారికి పంపిండంటున్నారు, ఏం పంపిండి చూపెట్టమని కదా. అంత దీన్ని మసిపూసి మాట్లాడేసు సార్. చెప్పండి సార్, ఏం పంపించిన నాకు ఎప్పుడు విలేకరులు వస్తే చెప్తున్నారట సంతకాలు మ్యాచ్ అవుతున్నాయి, బరాబర్ ఉన్నాయి. పాలకవర్గంలో మీటింగ్ వాడు పిచ్చోలా? అది నిన్న మాత్రమే జరిగిందా, ఇంత ముందు జరిగిందా? అన్ని జరుగుతాయి. గ్రామ పంచాయతీ పాలకవర్గ సమావేశంలో కూర్చున్నటువంటి వ్యక్తిపై చర్యలు తీసుకోవాలా, వారి యొక్క వార్డు మెంబర్ సభ్యత్వాన్ని రద్దు చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం. దీనికి ప్రత్యక్షంగా అనేక మంది వార్డు మెంబర్ సాక్షులు ఉన్నప్పటికీ, వారు చెప్పినప్పటికీ కూడా సంతకాలు ఏమున్నాయి, వారే వచ్చి వెళ్ళారు, వారే ఉన్నారు, ఇది నిజమే అని చెప్పేసి ప్రజల్ని మోసం చేసే ప్రయత్నం ఇక్కడ సెక్రటరీ చేస్తూ ఉన్నారు, వారితో ఉన్న కొంతమంది నాయకులు చేస్తూ ఉన్నారు. కాబట్టి ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు. ఇది నిజం. మీరు నిజాన్ని అబద్ధంగా చేసే ప్రయత్నం చేయకండి. ప్రజలకు జవాబుదారితనంగా మీరు ప్రజలు ఎన్నుకున్నారు మీ నమ్మకంతో. కావున ప్రజల యొక్క నమ్మకాన్ని మీరు పెంచే విధంగా పనిచేయండి, కానీ ఎవరి కోసమో ఈరోజు పనిచేయకండి. రాజ్యాంగబద్ధంగా మీకు పదవులు వచ్చినాయి, వాటిని కాపాడే ప్రయత్నం చేయాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ కోరుతా ఉన్నాం. నా పేరు బండారి రాజశేఖర్. నేను 12వ వార్డు మెంబర్ని. ప్రతి నెల జరిగినట్టే జూన్ మంత్లో కూడా మీటింగ్ పెట్టడం జరిగింది. అది 30వ తారీఖు మంగళవారం రోజున ఎమర్జెన్సీ మీటింగ్ అనేది మాకు సెక్రటరీ ద్వారా చెప్పడం జరిగితే ఆ రోజు అందరం రావడం జరిగింది. ఆ రోజు ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు మీటింగ్ కొనసాగుతూనే ఉన్నది. 15వ వార్డు సభ్యురాలైన ఆమె బదులు వాళ్ళ బంధువు రావడం జరిగింది. 12 గంటలకు వచ్చి ఒక 5 మినిట్స్ కూడా ఉండలేదు. ఆమె పరంగా ఒక సిన్సర్ అంటే వాళ్ళ బంధువు వచ్చి సంతకం పెట్టి ఒక 2 నిమిషాలు ఉండి వెళ్ళడం జరిగింది. దానిపై మాకు భారతీయ జనతా పార్టీలో 3 వార్డు మెంబర్లు ఉన్నామో మాకు డౌట్ వచ్చి వాళ్ళని అంతకుముందు పెట్టిన సంతకాలు ఆ రోజు పెట్టిన సంతకాన్ని వెరిఫికేషన్ చేస్తే అంటే 2 కొద్ది మధ్య తేడా ఉండడం వల్ల మేము సెక్రటరీ సర్పంచ్ గారికి అదే రోజు మేము ఇంటిమేషన్ ఇవ్వడం జరిగింది. దీనిపైన సెక్రటరీ గారికి కంపల్సరీ సీరియస్ యాక్షన్ తీసుకోవడం చెప్పడం జరిగింది. దానివలన మేము ఈరోజు ఎంపీడీఓ గారికి భారతీయ జనతా పార్టీ తరఫున లెటరు ఇవ్వడం జరిగింది. దీనిపైన అలాగే సెక్రటరీ గారు కూడా ఇవ్వడం జరిగింది. దీనిపైన సీరియస్ యాక్షన్ తీసుకోకపోతే పెద్ద ఎత్తున మేము ఆందోళన చేస్తామని చెప్పగలుగుతున్నాం.